నాకు కావాల్సింది అరుపులు కేకలు కాదు వస్తాదా, నిశ్శబ్దం. ప్రపంచం అంతా గెలిచినోడి మాట వింటుందంట కదా, ఆ ఒక్క గెలిపిస్తాను వస్తా. హలో గైస్, మరి చూసుకుంటే పెద్ద తాలూకా 4 కొత్త సీన్స్ అయితే యాడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడే చూసాను ఇవన్నీ కూడా. అయితే ఫస్ట్ సీన్ చెప్పమంటారా? వద్దులేండి. సో మీరు కూడా చూడండి, మరి తిట్టుకుంటారేమో. సో 4 సీన్స్లో అంటే మోస్ట్ ఆ 5 నిమిషాలు ఏవైతే యాడ్ చేశారో అంటే మిగతావన్నీ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. కాకపోతే ఈ సీన్ ముందే యాడ్ చేసి ఉంటే బాగుండేది అనిపించేలాగా ఒక్కటి మాత్రం ఉంది. సో ఇప్పుడు మీకు ఈ ఫోటో పెడుతున్నా కదా, ఈ ఫోటోకి సంబంధించిన ఒక సీన్ ఉంటుంది. సో ఇది ముందే యాడ్ చేసి ఉంటే అది వేరే లెవెల్ ఉండేది గైస్. అప్పుడు మరి ఎందుకు కట్ చేశారో తెలియదు, ఇప్పుడు ఎందుకు యాడ్ చేశారో తెలియదు. ఫెంటాస్టిక్గా యాడ్ చేశారు అనమాట. అసలు నిజంగా ఆ ఒక్క సీన్ ఎంత హై ఇచ్చిందంటే బాగుంది. అంటే ఇది పెట్టుంటే కనీసం జాహ్నవి కపూర్కి ఆ కాంట్రవర్సీ అనేది తగ్గుండేదేమో. సో ఆవిడ రోల్ ఓన్లీ చూపించడమే కాదు, సో ఇట్లాంటి ఒక డ్రామా కూడా పండించేటట్టు ఉంటుంది, ఆవిడ ఇంపార్టెన్స్ కూడా ఉంటుంది అని చెప్పేటట్టు ఉన్నాయి ఈ సీన్లన్నీ కూడా. మరి ముందెందుకు ఆపారో మరి తెలియదు. అరే డ్యూరేషన్ ఎప్పుడు కూడా ప్రాబ్లం అవ్వదు, ఎందుకంటే మీరు చూడొచ్చు దురంధర్ అనే సినిమా 4 గంటల సినిమా అది. సో యానిమల్ అనేది కూడా అంతే. సో 3 గంటల 23 నిమిషాలు. సో ఇట్లాగా కొన్ని సినిమాలకి ఒక సీన్ ఇంపార్టెంట్ అనుకుంటే అది ఖచ్చితంగా ఉంచాలి. సో అప్పుడే సినిమాలు ఆడుతాయి. మీరు ఏంటంటే ఏదో భయపడిపోయి లేకపోతే ఇంకేదో అనుకొని మంచి సీన్స్ అయితే కట్ చేస్తారు. ఇప్పుడు 5 నిమిషాల సీన్స్ కూడా ఫెంటాస్టిక్ సీన్స్, అసలు అనవసరంగా కట్ చేశారు అనిపించింది నాకైతే. హవెవర్ ఇప్పుడు యాడ్ చేశారు, చాలా బాగుంది గైస్. మంచి ఏదైతే ఆ కనెక్టివిటీ ఉంటుందో చాలా మంచిగా అనిపించింది. వీలైతే వెళ్ళండి, ఇంకొకసారి చూడండి. సిన్సియర్గా ప్రాణం పెట్టి చేశాను. అంటే పెద్ద తాలూకా డే 15 కలెక్షన్స్. సో మనకు బుధవారం ఎన్ని టికెట్లు సేల్ అయినాయి ఏంటి పరిస్థితి, సో ఇక్కడ మీకు పెడుతున్నాను చూడండి. బుక్ మై షోలో ఎన్ని టికెట్లు అయితే మనకు సేల్ అయినాయి అనమాట. సో యాజ్ వెల్ యాజ్ ఇదేంటంటే ఎక్కడా కూడా ఆ డ్రాప్ అనేది మనకు కనిపించట్లేదు. నాట్ ఈవెన్ బుక్ మై షో మనం అబ్జర్వ్ చేయొచ్చు, మనకి డిస్ట్రిక్ట్ కానీ ఆఫ్లైన్ సేల్స్ కానీ ఫెంటాస్టిక్గా నడుస్తున్నాయి. సో ఇప్పుడు ఈ రోజు నుంచి మనకి ఒక ఎక్స్ట్రా అడ్వాంటేజ్ అంటే మన ఫ్యాన్స్ అందరూ కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆ ఎక్స్ట్రా సీన్స్ అయితే యాడ్ చేయబోతున్నారు అనమాట. ఆల్మోస్ట్ 5 నిమిషాలు మనకైతే యాడ్ చేయబోతున్నారు. సో జనరల్గా పెద్ద మూవీస్కి ఏం చేస్తారంటే లాస్ట్లో ఒక 30 సెకండ్స్ 1 మినిట్ అంతవరకే యాడ్ చేస్తారు. కానీ ఈ సినిమాకి ఇప్పుడు పెద్దకి దాదాపు 14 రోజుల తర్వాత ఈ ఎక్స్ట్రా సీన్స్ అనేవి 5 నిమిషాల వరకు యాడ్ చేస్తున్నారంటే అది మామూలు విషయం కాదు గైస్. మేబీ అప్పల్సూరి దాని తాలూకు క్యారెక్టర్స్, అలాగే జాహ్నవి కపూర్ ఇంకో ఎక్స్ట్రా సీన్ ఒకటి. సో ఇవన్నీ కూడా మనకు వైండప్ చేసి పెడితే అగైన్ ఏదో ఒక ఇంపార్టెంట్ సీన్సే పట్టబోతున్నారు అనేది అర్థమవుతుంది. సో 5 నిమిషాలకి ఏంటో రివ్యూ అంటారేమో, మనకి ఏదైనా స్పెషల్ గైస్, ఈవెన్ 1 మినిట్ అయినా మనకి ఇంపార్టెంటే. ఇది ఇప్పుడు పెట్టడం వల్ల కూడా చాలా అడ్వాంటేజ్ ఉంది గైస్. వెళ్తారు ఇంకా చాలామంది, రెండోసారి వెళ్ళాలనుకునే వాళ్ళకి, మళ్ళీ సేమ్ ఫిల్మ్ ఏం చూస్తాం అని అనుకునే వాళ్ళకి ఈ ఎక్స్ట్రా సీన్స్ అనేది ఒక బూస్టప్ లాగా ఉంటాయన్నమాట. ఖచ్చితంగా యూజ్ అవుతాయి సినిమాకి. ఆల్మోస్ట్ 400 కోట్లు కలెక్ట్ చేసింది అన్నట్టుకి. మరి డే 14 మనకి ఈరోజు మన బుధవారం అంతా కంపేర్ చేసుకుంటే ఎంత కలెక్ట్ చేసింది ఏంటి అంటే ఆల్మోస్ట్ మీకు ఇక్కడ పెడుతున్నాను చూడండి. 412 నుంచి 420 కోట్ల వరకు కూడా కలెక్షన్ అయితే వచ్చింది. సో ఫెంటాస్టిక్ గైస్. హిందీలో బుకింగ్స్ తగ్గడానికి గల కారణాలు కూడా నేను ఇంకో వీడియో చేస్తున్నాను, అది మీకు వీలైతే ఈవినింగ్ పెడతాను. సో అది గైస్, స్టే ట్యూన్.